విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపై దాడి జరిగింది. కొంతమంది యువకులు వంశీ ఉండే అపార్ట్మెంట్ను నలువైపులా చుట్టుముట్టి వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆపై పోలీసులు రంగంలోకి దిగి అల్లరి మూకలు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపై దాడి జరిగింది. కొంతమంది యువకులు వంశీ ఉండే అపార్ట్మెంట్ను నలువైపులా చుట్టుముట్టి వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆపై పోలీసులు కూడా రంగంలోకి దిగి అల్లరి మూకలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, వల్లభనేని వంశీ ఇంటిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. కొంతమంది యువకుల అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద ప్రభుత్వం మారడంతో వైసీపీ వాళ్ళందరూ కూడా కార్యకర్తలు రోడ్లపైకి వస్తూ ఉన్నారు. ఇంతకాలము తమ నాయకులను మాటలతోనూ చేతలతోనూ వేధించినటువంటి వారిపైన ఒక రకమైన ఆక్రోశం చూపిస్తున్నారు. వాళ్ళ కోపాలు కట్టలు తెంచుకుంటూ ఉన్నాయి. ఇంతకాలము అనేక దాడులకు అవమానాలకు గురైనటువంటి కార్యకర్తలందరూ కూడా వాళ్ళ నాయకులు ఎవరు చెప్పకపోయినప్పటికీ వాళ్ళకు వాళ్ళుగా వెళ్ళి దాడులకు పాల్పడుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈరోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ను టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. అక్కడ 2-3 వాహనాల నిండా వాళ్ళు వచ్చి అటు ఇటు తిరుగుతూ అక్కడ హల్చల్ చేస్తున్న పరిస్థితి. ఆయన అపార్ట్మెంట్ పైకి రాళ్లు కూడా విసిరారు. అయితే దీన్ని ముందే కొంత గ్రహించినటువంటి పోలీసులు ఎవరైతే గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో, ఎవరిపైన అయితే టీడీపీ నేతలు టార్గెట్ చేస్తారని భావించారో వాళ్ళందరికీ సెక్యూరిటీ కల్పించినప్పటికీ పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేతులుడికి చూస్తున్నారు తప్ప ఎవరిని ఆపలేని పరిస్థితి. ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ ఏర్పడింది, కార్యకర్తలందరూ కూడా ఆక్రోశంలో ఉన్నారు. ఇన్నాళ్ళు మమ్మల్ని వేధించినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు అంటూ తిరిగి వాళ్ళు పోలీసులను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ ఏదో చిన్నగా గదమాయిస్తున్నారు తప్ప వాళ్ళను కంట్రోల్ చేయడం కానీ లాఠీ చార్జ్ చేయడం కానీ లేదు. ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడితే అవతల వాళ్ళు కూడా రేపటి నుంచి తమ క్యాడర్ ను కూడా పిలిపించుకుంటే ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇలాంటి తీరును ఖండించే విధంగా చంద్రబాబు నాయుడు అయినా ఒక ప్రకటన అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు వేయొద్దని. ఇప్పటికే గతంలో తమ పైన అక్రమ కేసులు పెట్టినా, అన్యాయంగా ఆరోపించినా, మాట్లాడిన వారిపైన చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది అంటూ కూడా లోకేష్ గాని టీడీపీ నేతలందరూ కూడా కామెంట్ చేశారు. కాబట్టి చట్ట ప్రకారం వెళితే అది వీళ్ళకు కూడా బాగుంటుంది. ఇలా ఎదురుదాడికి దిగి తమ ప్రభుత్వం ఉందని దాడులకు పాల్పడితే మాత్రం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పేలా అయితే లేదు. సుదర్శన్, అలాగే రాళ్ల దాడిలో వల్లభనేని వంశీ వాహనాలు కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఇప్పుడు సద్దుమణిగిందా? పోలీసులు అంతా క్లియర్ చేశారంటారా? పరిస్థితి అయితే అంత ఉద్రిక్తకంగా లేకపోయినప్పటికీ ఫస్ట్ వీళ్ళు భయాందోళనకు గురి చేయాలన్న ఉద్దేశంతోనే వస్తూ ఉన్నారు. డైరెక్ట్ వ్యక్తులపైన దాడి చేయాలన్న ఉద్దేశం కూడా టీడీపీ కేడర్కి కానీ కార్యకర్తలకు కానీ ఎవరికీ లేదు. తమను ఇన్నాళ్ళు దూషించినటువంటి వారిని ఒక వార్నింగ్ ఇవ్వాలి, వాళ్ళకు భయం అంటే ఏంటో చూపించాలి అన్న ధోరణిలోనే వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు. వాళ్ళ వాహనాలు కావచ్చు, ఇళ్లు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఇలాంటి వాటిపైన దాడి చేస్తున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అపార్ట్మెంట్ లో కింద ఉన్నటువంటి వాహనాలు కూడా 2-3 వాహనాలను అక్కడికి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అంటే ఒక భయానక వాతావరణాన్ని, ఒక ఉద్రిక్త వాతావరణాన్ని అక్కడ కల్పించడం ద్వారా వాళ్ళు తమ ఆక్రోశాన్ని చల్లబరుచుకోవాలన్న ఉద్దేశం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. మొత్తం మీద అయితే పోలీసులు ఇంకొంత మరింత జాగ్రత్తలు
తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ ఫోర్స్ ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది, మనకు విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొడాలి నాని ఇంటిపైకి కోడిగుడ్లు ఒకవైపు అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు విసురుతూ ఉన్నా పోలీసులు అక్కడే ఉండి కనీసం వాళ్ళను నిలువరించలేకపోతున్నారు, చూస్తూ గమ్మునుంటున్నారు. కాబట్టి పోలీస్ ఫోర్స్ ను పెంచడంతో పాటు వాళ్ళు కొంత కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చల్లమనే పరిస్థితి లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి గన్నవరం వంశీ ఇంటి దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితులు చల్లబడ్డాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.